హైదరాబాద్ సీసీఎస్లో వరుసగా అధికారుల అవినీతి బయటపడుతుండటంతో ప్రక్షాళన చేపట్టింది రాష్ట్ర సర్కార్. ఒక్కొక్కరుగా అవినీతి చేసి పట్టుబడడంతో డిపార్ట్మెంట్లో అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే 2 పోలీసు అధికారులు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో సీసీఎస్లోని 16 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి శ్రీనివాస్. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ప్రక్షాళన చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సీసీఎస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. 12 మంది సీఐలు, 4 ఎస్ఐలు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మల్టీ జోన్ 2కు బదిలీ చేయాలని 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లకు సిపి ఆదేశించారు. సీసీఎస్లో అవినీతి ఆరోపణలతో సిపి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎస్ డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు. సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కామ్లను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేశారు. 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంతో ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, 75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోనికి వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీస్ కమిషనర్ దర్యాప్తు కోసం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం కోట్లతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి విభాగమే అవినీతిలో కూరుకుపోయి సంచలనంగా మారుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన సీసీఎస్ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీఎస్లో పనిచేసే పోలీసులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అవినీతిని నివారించేలా ఆర్థిక నేరాల్లో కేసు నమోదుకు ముందు ప్రాథమిక విచారణ తప్పనిసరి చేశారు అధికారులు. పీఈలో భాగంగా విచారణ అధికారి ఫిర్యాదుదారుడిని పిలిచి వివరాలు సేకరిస్తారు. ఫిర్యాదులోనే వివరాలకు సంబంధించిన ఆధారాలు, ఇతర అంశాలను తమకు అందజేయాల్సిందిగా కోరుతారు. ఇక్కడి నుంచి అవినీతి మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. కేసు నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్ట్, సిఆర్పిసి 41A నోటీసుల జారీ, ఆస్తుల జప్తు, ఛార్జిషీట్ దాఖలు, ఇలా ప్రతి దశలోనూ కొందరు అధికారులు రేటు కట్టి మరీ వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సీసీఎస్ విషయంలో మొన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు, తాజాగా సీఐ సుధాకర్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వివిధ ఏరియాల్లో ప్రాపర్టీస్ గుర్తించారు. తర్వాత ఉమామహేశ్వరరావు కస్టడీలో కూడా ఏసీబీ అధికారులు కీలక విషయాలు సేకరించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులను చూసి సీసీఎస్ సీఐ సుధాకర్ పరుగులు పెట్టడంతో ఆయన వెంట అధికారులు పరిగెత్తి సినీ ఫక్కీలో చేసి పట్టుకున్నారు. ఈవోడ్జీలో సీఐగా నిధులు నిర్వహిస్తున్నాడు సుధాకర్. ఓ కేసు విషయంలో 15 లక్షలు డిమాండ్ చేసి ముందు 5 లక్షలు తీసుకుని మరో 3 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు.